టాటా హ్యారియర్ 2019లోనే లాంచ్ అయింది. బిల్డ్ క్వాలిటీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్యూవీగా పేరు తెచ్చుకుంది. కానీ టాటా కంపెనీ హ్యారియర్లో కొన్ని ఫీచర్స్ని మిస్ చేసింది, లైక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, సన్ రూఫ్ ఎక్సెట్రా. బట్ ఇప్పుడు ఆల్ న్యూ 2020 హ్యారియర్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇచ్చారు, సన్ రూఫ్ ఇచ్చారు, డిజైన్లో మార్పులు చేశారు, వీటితో పాటు ఇంజన్ పవర్ కూడా పెంచారు. మరి 2020 హ్యారియర్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో. రివ్యూని స్టార్ట్ చేసే ముందు మీకు విషయం చెప్పాలి. ఈరోజు నేను డ్రైవ్ చేయబోతున్న హ్యారియర్ టాప్ ఎండ్ కన్నా బిలో మోడల్, దట్ ఈస్ XZ. అండ్ ఆల్సో ఇది మాన్యువల్ వర్షన్, ఆటోమేటిక్ కాదు. త్వరలో తప్పకుండా టాటా హ్యారియర్ ఆటోమేటిక్ కూడా రివ్యూ చేస్తాను. టాటా హ్యారియర్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతూనే ఒక బిగ్ ఎస్యూవీలో ఉన్నామనే ఫీల్ మనకి వెంటనే తెలుస్తుంది. డ్రైవర్ సీటింగ్ పొజిషన్ కానీ, విజిబిలిటీ కానీ కమాండింగ్గా ఉంది. టాటా హ్యారియర్లో BS6 కంప్లైంట్ 2000cc 4 సిలిండర్ ఫియాట్ సోర్స్డ్ మల్టీజెట్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 170 bhp పవర్ని, అలాగే 350 Nm మ్యాక్సిమం టార్క్ని ఆఫర్ చేస్తుంది. BS4 హ్యారియర్తో కంపేర్ చేస్తే 30 bhp పవర్ పెరిగింది. అండ్ మనకి ఇదే ఇంజన్ జీప్ కంపాస్, అలాగే MG హెక్టార్లో కూడా ఉంటుంది. 2019 హ్యారియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అంటే ఇంజన్ NVH లెవెల్స్. NVH అంటే నాయిస్, వైబ్రేషన్ అండ్ హార్ష్నెస్. పాత హ్యారియర్ ఇంజన్ ట్యూనింగ్ సరిగ్గా లేదనే చెప్పాలి. దీంతో వైబ్రేషన్స్ ఎక్కువగా ఉండేవి. ఎస్పెషలీ 3000 RPM తర్వాత పెడల్స్, గేర్ బాక్స్ దగ్గర వైబ్రేషన్స్ బాగా తెలిసేవి. 2020 టాటా హ్యారియర్లో NVH లెవెల్స్ బాగా తగ్గాయి. టాటా కంపెనీ దీనికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టింది. అది నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇంజన్ రిఫైన్మెంట్ బాగా ఇంప్రూవ్ అయింది 2020 హ్యారియర్లో. అండ్ 2000 RPM దాటిన తర్వాత హ్యారియర్ పవర్ డెలివరీ సూపర్బ్ అనే చెప్పాలి. పవర్ పెరగడంతో హైవేస్లో కానీ లేదా ఓవర్టేకింగ్స్లో కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. పవర్ ల్యాగ్ ఎక్కడా లేదు. పాత హ్యారియర్తో పోలిస్తే క్లచ్ లైట్గా ఉంది, ఇంకా గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గా ఉంది. కొత్త హ్యారియర్లో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో పాటు హుండై టుసాన్ నుండి తీసుకోబడిన 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ కార్లో లెదర్ ర్యాప్డ్ హైడ్రాలిక్ ఆపరేటెడ్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. దీన్ని టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మనం డ్రైవింగ్ మోడ్స్ గురించి చర్చించుకోవాలి. ఎందుకంటే హ్యారియర్లో మనకి 3 డ్రైవింగ్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి సిటీ, ఇంకోటి ఈకో, మరొకటి వచ్చేసి స్పోర్ట్ మోడ్. మనకి వెహికల్ డిఫాల్ట్గా సిటీ మోడ్లో ఉంటుంది. అండ్ ఈకో మోడ్ మనకి స్పోర్ట్ మోడ్లో బట్టి కూడా, అంటే ఈ 3 డిఫరెంట్ మోడ్స్ ఆధారంగా స్టీరింగ్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం సిటీ మోడ్ గురించి మాట్లాడుకుందాం. సిటీ మోడ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, మనకి హెవీ ట్రాఫిక్ కండిషన్స్లో కానీ లేదా లో స్పీడ్స్లో మనకి స్టీరింగ్ అనేది చాలా లైట్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అనేది మనకి మారుతుంది. కొద్దిగా హెవీగా కాన్ఫిడెంట్ అనేది మనకి కల్పిస్తుంది. కానీ ఒకటైతే నేను అబ్జర్వ్ చేశాను స్పోర్ట్ మోడ్లో. స్పోర్ట్ మోడ్లో మనకి పవర్ డెలివరీ చాలా లీనియర్గా ఉంటుంది, పికప్ బాగుంటుంది, చాలా ఎఫర్ట్లెస్గా దూసుకెళ్తుంది. కానీ అట్ ద సేమ్ టైం సిటీ మోడ్తో కంపేర్ చేస్తే స్పోర్ట్ మోడ్లో హై స్పీడ్స్లో నాకైతే ఈ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కొద్దిగా అన్సర్టెనిటీగా ఉంది. అంటే హై స్పీడ్స్లో మనకి ఒక్కోసారి హెవీగా కాన్ఫిడెంట్గా అనిపిస్తే ఉన్నట్లుండి మనము లేన్ చేంజ్ చేయాలన్నా, ఓవర్టేక్ చేయాలన్నా కూడా నాకైతే నేను పర్సనల్గా ఫీల్ అయింది అయితే మాత్రం కొద్దిగా అనీవన్గా అనిపిస్తూ ఉంది. సో అది కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయింటే బాగుండేది అనేది నా ఫీలింగ్. ఇంకా ఎకనమీ మోడ్ గురించి చెప్పక్కర్లేదు, ఇది కేవలం ప్రొవైడ్ చేసిండేది మైలేజ్ ఇంప్రూవ్ చేయడానికి. సో ఈ మోడ్లో మనకి పవర్ అనేది కంటైన్డ్గా ఉంటుంది. ఎక్కువ పవర్ డెలివరీ కాకోకుండా కంటైన్డ్, దాని పవర్ మన వెళ్ళే స్పీడ్కి తగ్గట్టు పవర్ అనేది డెలివరీ అవుతుంది. సో మైలేజ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఎకనమీ మోడ్లో ప్రొవైడ్ చేశారు. నాకైతే హైవేస్లో స్పోర్ట్ మోడ్ బాగా నచ్చింది. కానీ బట్ ఓవరాల్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నేనైతే సిటీ మోడ్లో ఎక్స్పీరియన్స్ చేశాను రిగార్డింగ్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్. ముందు నుండి హ్యారియర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇట్స్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్.
ఈ కార్ ల్యాండ్ రోవర్ D8 ప్లాట్ఫామ్ ఆధారంగా బిల్డ్ చేశారు. అందుకే హ్యారియర్ చూడ్డానికి కూడా మనకి ల్యాండ్ రోవర్ డిస్కవరీ లాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా హ్యారియర్ బిల్ట్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ అండ్ రిజిడ్గా ఉంది. 205 mm గ్రౌండ్ క్లియరెన్స్, అలాగే లార్జ్ 17 inches వీల్స్ ఉండడంతో ఎలాంటి రోడ్ అయినా, ఇంకా చెప్పాలంటే అసలు రోడ్డే లేకపోయినా సరే మనకి ఎక్కడ వెహికల్ ఇబ్బంది లేకోకుండా వెళ్తుంది. ఈవెన్ ట్రిపుల్ స్పీడ్స్లో కూడా వెహికల్ స్టేబుల్గా ఉంటుంది. సస్పెన్షన్ వచ్చేసరికి నా వరకు అయితే కొద్దిగా స్టిఫర్ సైడ్గానే ఉంది, కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లు టఫ్ టెరెన్స్లో ఈజీగా హ్యాండిల్ చేస్తుంది వెహికల్. కాకపోతే వెహికల్ యొక్క వెయిట్ దాదాపు 1.7 tons, అంటే 1700 kgs. అండ్ అదే కాదండి, వీల్ బేస్ కూడా ఎక్కువ ఉండడంతో లార్జ్ వెహికల్ కాబట్టి మనకి క్విక్ టర్నింగ్స్లో అలాగే కార్నర్స్లో కొద్దిగా బాడీ రోల్ మూమెంట్ అనేది తెలుస్తుంది. ఈ కార్లో ఆల్ వీల్ ఆర్ 4-wheel డ్రైవ్ ఆప్షన్ ఇవ్వలేదు, కానీ 3 టెరైన్ మోడ్స్ ఇచ్చారు. దట్ ఈస్ నార్మల్, రఫ్ అండ్ వెట్ మోడ్స్. హ్యారియర్ సిటీ కండిషన్స్లో 11 to 13 km/L, అదే హైవేస్లో 14 to 16 km/L మైలేజ్ ఇస్తుంది. డిజైన్ పరంగా 2019 హ్యారియర్తో కంపేర్ చేస్తే టాటా కంపెనీ 2020 హ్యారియర్లో కొన్ని చేంజెస్ చేసింది. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది న్యూ క్యాలిప్సో రెడ్ కలర్ గురించి. ఈ కలర్లో టాటా హ్యారియర్ చూడ్డానికి చాలా స్టైలిష్ అండ్ అట్రాక్టివ్గా ఉంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ కలర్ అందరినీ దీని వైపు చూసేటట్టు చేస్తుంది. టాప్ మోడల్ దట్ ఈస్ XZ Plus అండ్ XZ-Aలో ఫ్రంట్ గ్రిల్ మరియు ఫాగ్ ల్యాంప్స్కి థిన్ క్రోమ్ బార్డర్ని ఇచ్చారు. అలాగే ఫ్రంట్ బంపర్ని బ్లాక్ కలర్లో ఇచ్చారు. హెడ్ ల్యాంప్స్ డిజైన్లో ఎలాంటి మార్పు లేదు. పాత హ్యారియర్లో ఇచ్చినట్టే దీంట్లో కూడా LED DRLs విత్ టర్న్ ఇండికేటర్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఫర్ హై బీమ్, Xenon HID హెడ్ ల్యాంప్స్ ఫర్ లో బీమ్ ఇచ్చారు. ఇంకా సైడ్ ప్రొఫైల్లో మెయిన్ చేంజెస్ అంటే అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్, బ్లైండ్ స్పాట్స్ని తగ్గించడానికి ORVM సైజు తగ్గించారు. అలాగే టాప్ ఎండ్ వేరియంట్లో 17 inches డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా ఇచ్చారు. రేర్లో LED టైల్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ LED హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఇచ్చారు. ఈ కార్లో 425 liters బూట్ స్పేస్ ఉంటుంది. ఇంకా స్పేస్ కావాలనుకుంటే సెకండ్ రో సీట్స్ని 60:40 రేషియోలో ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే 16 inches స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేశారు. హ్యారియర్ డోర్స్ ఫుల్ వైడ్గా ఓపెన్ అవుతాయి. సో వెహికల్లో ఎంటర్ ఆర్ ఎగ్జిట్ అవ్వడం ఈజీ. అన్ని డోర్స్కి బ్లాక్ అండ్ బ్రౌన్ డోర్ ప్యాడ్స్, అలాగే సిల్వర్ కలర్ లెదర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ చూడ్డానికి చాలా ప్రీమియంగా ఉంది. డాష్ బోర్డ్ లేఅవుట్ డిజైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు. పర్ఫొరేటెడ్ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ లెదర్ అప్హోల్స్ట్రీ సీట్స్ ఇచ్చారు. సీట్స్ కుషన్ అండ్ కంఫర్ట్ బాగుంది. డ్రైవర్ సీట్ని 6 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే లంబర్ సపోర్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్యారియర్ సెకండ్ రో చాలా స్పేషియస్గా ఉంది. 3 అడల్ట్స్ ఈజీగా కూర్చోవచ్చు. కాకపోతే 2 హెడ్ రెస్ట్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. లెగ్ రూమ్, హెడ్ రూమ్, షోల్డర్ రూమ్ మోర్ దాన్ అడిక్వేట్గా ఉందని చెప్పచ్చు. రేర్ AC వెంట్స్ సెంటర్లో కాకుండా B పిల్లర్స్లో ప్రొవైడ్ చేశారు. అన్ని డోర్స్కి 1 liter బాటిల్ హోల్డర్స్, స్మార్ట్ ఫోన్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. గ్లవ్ బాక్స్, 2 cup హోల్డర్స్, సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ అండ్ 12 volts పవర్ సాకెట్, సన్ గ్లాస్ హోల్డర్, రేర్ ప్యాసింజర్కి సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఫీచర్స్ విషయానికి వస్తే ఈ కార్లో 8.8 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 7 inches ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ TFT డిస్ప్లే, పుష్ బటన్ స్టార్ట్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, ఫుల్లీ ఆటోమేటిక్ AC యూనిట్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, క్రూజ్ కంట్రోల్, 3 USB పోర్ట్స్, 9 JBL స్పీకర్స్ ఇచ్చారు. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్లో పానరామిక్ సన్ రూఫ్, ఆటో డిమ్మింగ్ IRVM కూడా ఇచ్చారు. హ్యారియర్ డైమెన్షన్స్: లెంత్ 4598 mm, విడ్త్ 1894 mm, హైట్ 1706 mm, వీల్ బేస్ 2741 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఈజ్ 50 liters. టాటా హ్యారియర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సేఫెస్ట్ SUV అని చెప్పొచ్చు. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ABS విత్ EBD, రేర్ పార్కింగ్ సెన్సార్స్ స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ప్రొవైడ్ చేశారు. అలాగే హై ఎండ్ వేరియంట్స్లో సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, ఆఫ్ రోడ్ ABS, హిల్ డిసెంట్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్, రేర్ పార్కింగ్ కెమెరా కూడా ఇచ్చారు. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఈ కార్లో BS6 ఎమిషన్ నామ్స్ మీట్ అవ్వడం కోసం సపరేట్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ని ఉపయోగిస్తారు. ఈ ఫ్లూయిడ్ని యాడ్ బ్లూ అని కూడా అంటారు. ఈ ఫ్లూయిడ్ని డీజిల్ ట్యాంక్లో కాకుండా సపరేట్ ట్యాంక్లో ఫిల్ చేస్తారు. ఈ ట్యాంక్ లిడ్ వెహికల్ రేర్లో బూట్లో ఉంటుంది.
ఎవ్రీ 10,000 టు 15,000 కిలోమీటర్స్కి ఒకసారి దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఈ ఫ్లూయిడ్ 5 లీటర్స్ కాస్ట్ 200 టు 250 దాకా ఉంటుంది. ఇప్పటిదాకా టాటా హ్యారియర్ డిజైన్, ఫీచర్స్, పర్ఫార్మెన్స్ గురించి చూసాం. బట్ హ్యారియర్లో ఇంకా ఏముంటే బాగుండో ఒకసారి చూద్దాం. ఎఫెక్టివ్ బ్రేకింగ్ కోసం రేర్ టైర్స్కి కూడా డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేసింటే బాగుండేది. అలాగే సన్ రూఫ్ని కూడా టాప్ ఎండ్ వేరియంట్స్లో మాత్రమే ఇచ్చారు. దాని ప్రైస్ ఆల్మోస్ట్ 23 టు 24 ల్యాక్స్. అలా కాకుండా అన్ని మోడల్స్లో ప్రొవైడ్ చేసింటే బాగుండేది. ఇంకా క్రేటా, సెల్టోస్, ఎంజీ హెక్టార్లో లాగా కనెక్టెడ్ టెక్నాలజీ ఇచ్చింటే మరింత అడ్వాంటేజ్గా ఉండేది. ఫీచర్స్లో కూడా ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ మిస్ అయ్యాయి. ఫైనల్గా డీజిల్తో పాటు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఇచ్చింటే ఇంకా బాగుండేది. ఈ కార్ ఆన్ రోడ్ ప్రైజెస్: మాన్యువల్ బేస్ మోడల్ 16.6 ల్యాక్స్, మాన్యువల్ టాప్ మోడల్ 22.7 ల్యాక్స్, ఆటోమేటిక్ బేస్ మోడల్ 19.7 ల్యాక్స్, ఆటోమేటిక్ టాప్ మోడల్ 24.3 ల్యాక్స్. టాటా వెహికల్స్ అంటే ఇప్పటికీ చాలామందికి మంచి ఒపీనియన్ లేదు. బట్ నిజానికి ఇప్పుడు వస్తున్న టాటా వెహికల్స్ అన్నీ సేఫ్టీ, పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ టాటా హ్యారియర్. మీరు హ్యారియర్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన వైభవ్ స్వీట్ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అతి త్వరలోనే మరొక వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై.